హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్లోకి జంప్ డిపాజిట్ అని కొత్త స్కామ్ జరుగుతూ ఉంది. ఇందులో స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మన అకౌంట్లో కొంత అమౌంట్ అనేది పంపిస్తూ ఉన్నారనమాట. 2,000 3,000 ఇలా పంపిస్తారనమాట. అమౌంట్ వస్తానే మనం ఏమనుకుంటామంటే ఎవరో డబ్బులు పంపించినారు, ఎవరు తెలియలేదనేసి మనము వెంటనే యూపీఐ అనేది ఓపెన్ చేస్తాము. ఫోన్పే, గూగుల్పే ఏదో దాంట్లో చెక్ చేస్తాం అనుకుంటాము. కానీ ఆ చెక్ చేసే టైంలో మనం యూపీఐ ఎంటర్ చేసినప్పుడే వాళ్ళు మనకి విత్డ్రా రిక్వెస్ట్ అనేది కూడా పంపించుంటారనమాట. మనం జస్ట్ పిన్ ఎంటర్ చేస్తేనే మన అకౌంట్లో ఏదైనా అమౌంట్ ఉంటే వెంటనే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ అలర్ట్ ఇందులో నుంచి మనం కొంతవరకు జాగ్రత్త ఉండాలనేసి ఈ వీడియో అనేది చేసినాను. వీడియో చివరి దాకా చూడండి, తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు ఎందుకు జరుగుతుంది అనేసి మనం కేర్లెస్గా ఉండకూడదు, ఎందుకంటే ఎవరికైనా జరగవచ్చు. ఆ విధంగా మీకు అమౌంట్ ఏదైనా పడితే మనం ఎలా సేఫ్గా ఉండాలా దాని గురించే చెప్తాను నేను. ఆ విధంగా ఏదైనా అమౌంట్ క్రెడిట్ అయినప్పుడు మీరు వెంటనే యూపీఐ ఓపెన్ చేసి పిన్ ఎంటర్ చేయొద్దండి. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రాంగ్ పిన్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఫస్ట్ టైము. నెక్స్ట్ మీరు కొంచెంసేపు తర్వాత మళ్ళీ మీ ఓన్ పిన్ అనేది ఎంటర్ చేసి అప్పుడు చెక్ చేసుకోండి. మీరు రాంగ్ పిన్ ఎంటర్ చేసినారంటే మీకు వాళ్ళు విత్డ్రా రిక్వెస్ట్ పంపించుంటారు కదా, అది క్యాన్సిల్ ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇదే విధంగా ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంత అమౌంట్ అనేది వేస్తారనమాట. ఒక 5,000 10,000 వేస్తారు అకౌంట్లో. వాళ్ళు ఎవరు మనకి ఏ యాప్లో వేసినారు ఏం తెలియదు అనమాట. జస్ట్ ఈఎంఐ ఒక డేట్ అనేది ఇస్తారు, 15 రోజులు అలా ఉంటుందన్నమాట అకౌంట్లో. మన అమౌంట్ ఏదో పడింది అనేది మనము ఖర్చు చేస్తాము. మళ్ళీ అక్కడ నుంచి కాల్స్ మెసేజ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ విధంగా మీరు లోన్ తీసుకున్నారు, ఈఎంఐ పే చేయాలి, చాలా టార్చర్లు అనేది చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ముందు జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అందువల్ల కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన నంబర్ మనం ఎవరికి ఇవ్వలేదే అని అనుకోకూడదు. ఎందుకంటే మనం ఏదో ఒక లోన్ అవి తీసుకుంటూ ఉంటాము. మన నంబరు వాళ్ళు ఎవరికైనా సేల్ చేసినారంటే కూడా అక్కడ నుంచి మనకి మెసేజ్లు కాల్స్ వాళ్ళకి అదే పనిగా ఉంటారనమాట. నెక్స్ట్ అదేవిధంగా చాలామంది మోబిక్లో లోన్ తీసుకుంటూ ఉన్నారు. ఆ ఈఎంఐ రోజు భయపడి ముందే పే చేస్తూ ఉంటారు అనమాట. మాన్యువల్గా వాళ్ళకి ఏదో ఒక లింకులు ఇవాళ పంపిస్తూ ఉంటారు, అందులో నుంచి పే చేస్తారనమాట. అలా పే చేస్తే మీకు అప్డేట్ అవ్వదు. నేను చాలా వీడియోలు కూడా మీకు చెప్పినాను, కానీ చాలామంది అలా పే చేసి మళ్ళీ కామెంట్ చేసి బాధపడుతూ ఉంటారనమాట. అలా ఎప్పుడూ పే చేయకండి. మీరు జస్ట్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో మీరు ఆటో డెబిట్ ఇచ్చుంటారు కాబట్టి అకౌంట్లో ఉంచుకోండి అమౌంట్. అదే ఆటోమేటిక్గా మీకు కట్ అయిపోతుంది అనమాట. మీకు మార్నింగ్ కట్ అయిపోయినా ఈవినింగ్ టైంలోనే ఎక్కువ కట్ చేస్తూ ఉంటారనమాట. మీకు 8 పైనే కట్ అవుతూ ఉంటుంది అమౌంట్. అందులో మీరు ఆటో డెబిట్ పెట్టుకున్నారు కాబట్టి అకౌంట్లో ఉంచుకోండి. మాన్యువల్గా ఏ థర్డ్ పార్టీ యాప్లో వెళ్ళి మీరు పే చేయకండి. అలా పే చేసినారంటే మీకు అప్డేట్ అనేది అవ్వదు. అమౌంట్ ఎక్కడన్నా స్టక్ అయిందంటే మీకు నెక్స్ట్ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ జంప్ డిపాజిట్ స్కామ్ నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి తెలియని వాళ్ళకి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చేస్తూ ఉంటాను వీడియో. కొంతవరకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.